దేశంలోనే ప్రసిద్ధిగాంచిన మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ మాఘమాసం రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక సంఖ్యలో భక్తులు హాజరై మంజీరా నదిలో స్నానమాచరించి అమ్మవారికి కోరిన మొక్కులు మొక్కుకుంటారు. కోరిన మొక్కులు తీర్చే అమ్మవారు అని భక్తుల విశ్వాసం. ఈ మంజీరా నదిలో స్నానమాచరించడం వల్ల తాము చేసుకున్న పాపాలు పోయి పుణ్యాలు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం వల్లనే మాఘమాసం రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి మంజీరా నదిలో స్నానమాచరించడానికి భక్తులు అనేక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. सलक्षणाशाः सम्पूर्णकर्त्री महिषासनां शिवां मञ्जीरनीरस्वरघोषदीप्तां वनदुर्गमाम्बां शरणं प्रपद्ये. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా మాత. భారతదేశంలోనే 2వ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి వనదుర్గా మాత దేవస్థానం లోపల మాఘ అమావాస్య పురస్కరించుకొని ఉదయం నుండే కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయాన్నే మంజీరా నదీపాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, శాస్త్రనామ కుంకుమార్చన, అదేవిధంగా అమ్మవారికి 64 ఉపచారాలతో విశేషంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు మాఘ అమావాస్య, మరి దీనినే మౌని అమావాస్య, పుష్య అమావాస్య అంటారు. ఈరోజు గంగా నది అమృతంగా భావిస్తుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఎవరైతే నదీ స్నానం ఆచరిస్తారో వారికి సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వనదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులు తమ యొక్క అమ్మవారి అనుగ్రహాన్నంతా కూడా పొందుతారు. ధర్మానికి లోబడే సకల కోరికలు నెరవేరుతాయి. నిత్యము కూడా వనదుర్గా అమ్మవారు కొంగు బంగారు తల్లిగా విలసిల్లుతున్నది. వనదుర్గా మాతాకి జై. తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి 2వ జాతరగా పేరుగాంచినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మాఘ స్నానాల అమావాస్య సందర్భంగా ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వెచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు, చలువ పందిళ్ళు, అదేవిధంగా స్నానాల ఘట్టాల కాడ వాషింగ్ షవర్స్, అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి టెంట్లు, దానికి అనుగుణంగా డైరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు 130 మంది వరకు 6 సిఐలు, 6 ఎస్ఐలు, 2 సిఐలు, ఒక డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మా పాలక మండలి సభ్యులు,
అదే మా కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి గారి సహకారంతో, సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారికి వద్దకు వచ్చినటువంటి భక్తులు ఎక్కడైతే మనం షవర్స్ ఏర్పాటు చేశామో అక్కడనే భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల విశ్వాసం. కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు మా పాలక మండలి సభ్యులు, మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, హెల్త్ సిబ్బందికి, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కు, ఆర్టీసీ డిపార్ట్మెంట్కు, ఆల్ డిపార్ట్మెంట్స్కు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవారు ఎంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి మా పొద్దున్నే అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈ సాయంత్రం కాలంలో ఎమ్మెల్యే గారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు ఈ ప్రభుత్వానికి మంచి ఆలోచనలు ఇచ్చి ఇక్కడ పరిపాలనలో సుపరిపాలన అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై వనదుర్గ మాతాకి జై.